నమస్తే, వెల్కమ్ టు విజిల్. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువులు డిజిటలైజ్ కానున్నాయి. ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు ఇక వర్చువల్ పాఠాలు చెప్పాలని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టులను ఇకపై వర్చువల్ టెక్నాలజీ, సిమ్యులేషన్ టూల్స్ ద్వారా నేర్పించబోతున్నారు. శవాల కొరత ఉన్న చోట, ఫ్యాకల్టీ తక్కువ ఉన్న కాలేజీల్లో ఈ టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. దీనికోసం వైద్యారోగ్య శాఖ పలు సంస్థలతో చర్చలు జరుపుతుంది. మరో 2-3 నెలల్లోనే ఈ డిజిటల్ మార్పు మొదలయ్యే ఛాన్స్ ఉంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి ఆదేశాల ప్రకారం లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ LMSలో భాగంగా ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ముందుగా తెలంగాణ వ్యాప్తంగా 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో దీని అమలు చేయనున్నారు. టెక్నాలజీ పరంగా ఉస్మానియా, గాంధీ, MGM హాస్పిటల్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా వ్యవహరించనున్నాయి. మెడికల్ కాలేజీల్లో డెడ్ బాడీల కొరత ప్రధాన సమస్యగా ఉంది. NMC రూల్స్ ప్రకారం ప్రాక్టికల్స్ లో ప్రతి 10 మంది స్టూడెంట్స్ కు ఒక కెడవర్ ఉండాలి. కానీ మన దగ్గర ఆ పరిస్థితి లేదు. కొన్ని మెడికల్ కాలేజీల్లో 10 డెడ్ బాడీలు అవసరం పడితే 5-6 మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. దీంతో మెడికల్ కాలేజీల్లో ఒక్కో బాడీ మీద 30 మందికి పైగా కుస్తీ పడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో చాలా మంది విద్యార్థులకు పాఠాలు సగం మాత్రమే అర్థమవుతున్నాయి. గతంలో అసలు అనాటమీ డిసెక్షన్ జరగకుండానే కొందరు విద్యార్థులు MBBS పూర్తి చేశారనే విమర్శలు ఉన్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సిమ్యులేషన్ టూల్స్ విధానాన్ని ఆరోగ్య శాఖ అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. NMC రూల్స్ ప్రకారం కెడవర్ డిటెక్షన్ అంటే శవ పరీక్ష తప్పనిసరి అయినప్పటికీ విద్యార్థులకు మరింత డీప్గా అర్థమయ్యేలా చెప్పడానికి అదనంగా ఈ సిమ్యులేషన్ టూల్స్ వాడనున్నారు. అమెరికా, లండన్ లాంటి దేశాల్లో సిమ్యులేషన్ టూల్స్ ద్వారా అనాటమీ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. అక్కడ ఎక్కువ శాతం ట్రైనింగ్ అంతా ఈ విధానంలోనే నడుస్తోంది. నిజమైన బాడీని ముట్టుకుంటే వచ్చే టచ్, ఫీల్ ఇందులో మిస్ అయినా సబ్జెక్ట్ క్లారిటీలో మాత్రం న్యాచురల్ బాడీ కంటే సిమ్యులేషనే బెస్ట్ అని డాక్టర్లు చెప్తున్నారు. బాడీ పార్ట్స్ అన్ని విడదీసి జూమ్ చేసి క్లియర్గా చూడొచ్చు అని పేర్కొంటున్నారు. కొత్తగా రాబోతున్న లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంతో విద్యార్థులకు చాలా ఉపయోగాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ప్రొఫెసర్ క్లాస్ చెప్పేటప్పుడు అర్థం కాకపోతే ఆ తర్వాత యాప్ లేదా వెబ్సైట్లో ఆ వీడియోను ఎన్నిసార్లైనా మళ్ళీ చూడొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇక డిజిటల్ బోర్డుల మీద గ్రాఫిక్స్, వాయిస్ ఓవర్తో పాఠాలు చెప్తారు కాబట్టి విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. విద్యార్థులు ఎప్పుడైనా ఎక్కడైనా వాటిని చదువుకోవచ్చు. ప్రతి టాపిక్ను ఒక మాడ్యూల్గా విడగొడతారు. ఉదాహరణకు హార్ట్ అనాటమీ తీసుకుంటే అందులో థియరీ, వీడియోలు, సెల్ఫ్ టెస్టులు అన్నీ ఉంటాయి. ఇక ప్రతి పాఠం చివర ఆన్లైన్ క్విజ్ ఉంటుంది. అది రాస్తేనే స్టూడెంట్కు ఎంత అర్థమైందో ఫ్యాకల్టీకి తెలుస్తుంది. క్లిష్టమైన అనాటమీ పాఠాలు, ఆపరేషన్ ప్రొసీజర్లు ఈజీగా అర్థం చేసుకునేందుకు వర్చువల్ రియాలిటీ వాడనున్నారు. ఈ టెక్నాలజీతో గుండె ఎలా కొట్టుకుంటుంది, కిడ్నీలు ఎక్కడున్నాయి, నరాలు ఎలా పాకుతున్నాయి అనేవి అచ్చం కళ్ల ముందే గాలిలో తేలుతున్నట్లు 3Dలో కనిపిస్తాయి. వీటిని అటు ఇటు తిప్పి జూమ్ చేసి లోపల ఏముందో క్లియర్గా చూసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. పుస్తకాల చదువుల కంటే ఇలా కళ్ళారా చూసి నేర్చుకుంటేనే మెడికల్ విద్యార్థులకు సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుందని, అందుకే ప్రభుత్వ కాలేజీల్లో ఈ హైటెక్ ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు.